500 మంది రైతులు అంటారు. వాళ్ళు రైతులా కదా మన అంటే 500 మంది రావచ్చు అని చెప్పాము. రైతులు అని చెప్పటం లేదు. మనము ఎవరైనా సరే వాళ్ళు అంటే పార్టీ వైపు నుంచి మొబిలైజ్ చేయాలనుకుంటున్నాం. అదే సార్ రెగ్యులర్గా వచ్చే రైతులకు రెగ్యులర్గా వచ్చే రైతులే అంటే వాళ్ళకి పాసులు అంటే ఏం లేదు. హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు లిస్ట్ ఇస్తారు. హెలిప్యాడ్ దగ్గర లిస్ట్ మాత్రం, మిగతా వాళ్ళు ఎవరిని రానివ్వట్లేదు. వాళ్ళు 30 మందికి మనం చెప్పడం జరిగింది, 30 మందికి అని చెప్పేసి. వాళ్ళు ఇంకా లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదండి. లిస్ట్ ఎంతమంది ఉంది అని చెప్పలేదు. మనం మాత్రం 30 మందికి ఇస్తామని చెప్పేసి. అది రిస్ట్రిక్షన్ కూడా ఒకసారి అర్థం చేసుకుంటే అది నేషనల్ హైవే పక్కనే ఉంది. అక్కడ మొబిలైజేషన్ చేశారంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల మనం తగ్గించి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు. అలానే బ్యారికేడ్స్ వేసుకోవాలి. ఆర్గనైజర్స్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో మనం దానికి తగినట్లు మనం అడ్వైజరీ ఇచ్చాము. ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళది. మనం మన వైపు నుంచి సపోర్ట్ చేస్తాం. మీడియా వారికి కూడా ఆర్గనైజర్సే ఇస్తారండి. మేమంటూ స్పెసిఫిక్గా ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఆర్గనైజర్స్ వాళ్ళు మీరు అప్లై చేసుకోండి. దానికి తగినట్టు మనం కూడా మీరు ఒక లిస్ట్ సబ్మిట్ చేయండి. ఈ కార్డ్స్ అవి సార్ లిస్ట్ ఇచ్చేయండి. దాన్ని బట్టి మనం ఇస్తాం. ఎందుకంటే ఎవరు ఉంటారు సార్ లిస్ట్ తీసుకోండి. మార్కెట్ ఒకసారి ఇవ్వండి. వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉంటే అంటే రేపు స్పెసిఫిక్ గా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్ కాబట్టి మనం వాళ్ళకి చెప్తాము. అబ్జెక్షన్స్ ఏం లేకపోతే మనకి విషయం మీరు ఒకసారి మీ తరపు నుంచి లోకల్ ఎవరెవరు వస్తారన్నారు లిస్ట్ చేసేస్తే సార్ లోకల్ వాళ్ళే కాదు సార్. ఇప్పుడు వస్తారన్నారు. అదే అంటున్నారు. ఇప్పుడు మీది ఎలాగూ ఎవరెవరు వస్తారని మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఒకసారి లిస్ట్ పెట్టేసేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చివరికి వచ్చే బదులు ఇన్స్పెక్టర్ గారికి మీకు లిస్ట్. సరే, థ్యాంక్ యూ.